హెచ్ఎం ఉన్నారు. హెచ్ఎం గారు ఎంత స్ట్రెంగ్త్ అండి? మాది 363 సార్. మీ స్టేకండ్ ఈరోజు 324 వచ్చారు సార్. 321 టేకెన్ సార్. దాదాపు 10% తీసుకుంటారు. ఆల్మోస్ట్ సార్. వెరీ గుడ్. కూరగాయలు ఏమేమి వేశారు? టమాటా కూరగాయ దాని కింద ఏం రాదు. టమాటా అనేది కామన్, అట్లా కాదు. మీరు ఒక 2-3 రకాలు వేయాలి. మీరు మీ పప్పుకా ఇంత డల్గా ఉంటుందమ్మా, అంత షైనింగ్ ఉంటుంది, ఇంత డల్గా కనపడుతుంది. హెచ్ఎం గారు ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళను ప్యాకెట్స్ తెప్పించుకోండి, కిలో ప్యాకెట్స్. ఇట్లా లూజు కష్టం. అప్పుడు మనకు వీళ్ళు 9 కేజీలు వేయాలి. 9 కేజీలు వేస్తూ ఉన్నారని గ్యారంటీ ఏంది? అదే నేను టీచర్స్ ఉండి వేసేటప్పుడు నీళ్ళల్లో వేసేటప్పుడు 9 కేజీలు వేసేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అండి. అందుకే నేను అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ డ్యూటీ అనే విషయం. మేడం రండి. అట్లెందుకండి వారానికి ఒక బ్యాచ్ పెట్టకపోయారా? రోజు మారుతూ ఉంటే కన్నా వాళ్ళకు కూడా ఒక ఇది ఉండదు. వీక్లీ వన్స్ ఇంకా చేస్తారు సార్. ఈ రోజు అది బెస్ట్ అండి. ఎందుకంటే ఆ వారం వాళ్ళకి టచ్లో ఉంటారు. అవును. ఇప్పుడు ఒక నెల పని చేసేదానికి ఒక సంవత్సరం పని చేసేదానికి తేడా వస్తుంది. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెల అంటే వాడు అవగాహన తెచ్చుకునేదానికే నెల అయిపోతుంది. అదే సార్ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఒక 1 వీక్ ఒక ఇద్దరు, 1 వీక్ ఇంకొక ఇద్దరు. చిన్న మీకు ప్రాబ్లమ్స్ పెడతారు టీచర్స్. అప్పుడు ఒకరైనా ఉంటారు కదా, చాలు. వాళ్ళు చేసేది ఏం లేదండి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. ఇన్ని గ్రామ్స్ పప్పు వాడాలా, ఇన్ని గ్రామ్స్ వెజిటబుల్స్ వాడాలా, ఇన్ని గ్రామ్స్ ఆయిల్ యూజ్ చేయాలా అనే విషయాలు వాటి ప్రకారం వీళ్ళు ఫాలో కావాలా. ఇప్పుడు మనకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు జాగ్రత్తగా సిస్టమేటిక్గా చేసుకుంటే వీళ్ళకి వచ్చే 3,000 రూపాయలు కాకుండా అంత ఎంతో దీంట్లో కూడా మిగులుతాయి. ఇంతమంది తినేటప్పుడు ప్రాబ్లం ఉండదు. అటువంటిప్పుడు కొంచెం కేర్ఫుల్గా, అంటే నేను అనేది ఏంటంటే పిల్లలు కరెక్ట్గా వెళ్ళాలా అనేది నా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారని కాదు, మామూలు జనరల్గా జరిగేది ఇది. 9 కేజీలు పప్పు వేయాలి, 6 కేజీలు వేస్తే మనం ఎట్లా కనుక్కుంటాం? మనం చూడకపోతే అవకాశం ఉంది కదా అక్కడ. అట్లా నా ఉద్దేశం ఏంటంటే ఈ పప్పు నీళ్ళల్లో వేసేటప్పుడు 9 కేజీలు వేస్తున్నారా లేదా, మా కళ్ళ ముందు వేయాలా అనే విషయం మీరు రాలేదండి మేమేం చేయాలి వేసేసాము అంటారు. అట్లా కాదండి, మమ్మల్ని పిలిచి వేసేటప్పుడు మాకు చూపించాలా అనే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మనం పోపు పెట్టేటప్పుడు ఆయిల్ ఎంత ఉంది? 7.5 ml ఈ స్టూడెంట్, అంతేనా? 7.5 ml లెక్కాచారం ప్రకారము 300 మందికి 2 కేజీల దాకా వస్తుంది. ఆ ఆయిల్ పోపు చేసేటప్పుడు మనం పెట్టాలన్నమాట. అంత వేయరు. సరేలేమ్మా, మిగతా ఫ్రై వాటికి పలావ్ వాటికి కొంచెం వేయాల్సి వస్తుంది. అవన్నీ మీరు రోజు ఒకరిని మానిస్తే ఈరోజు మేము తక్కువ వేసినాం రేపు ఎక్కువ వేసినాం అంటే వాళ్ళకెట తెలుస్తుంది? 1 వీక్ మనకు ఉండేది ఇది. డిఓ గారు అన్ని స్కూళ్ళల్లో కూడా పెద్ద స్కూల్స్లో ఇదే సిస్టమ్ పెట్టండి. ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు ఎవరో ఒకరైతే ఉంటారు ఖచ్చితంగా. ఒకరైతే ఆబ్సెంట్ అయితే ఒకరైనా ఒకరు లీవ్ పెట్టినా ఒకరైతే ఉంటారు. నేను అనేది ఈ వారము 6 రోజుల క్యాలిక్యులేషను ఆ ఇద్దరికి వెళ్తుంది కరెక్ట్గా. ఆ ఇద్దరు ఆ వారాన్ని డివైడెడ్ బై చేసుకోవచ్చు. ఈరోజు ఆయిల్ పప్పుకు పోపు పెట్టేదానికి 1.35 కిలో అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని నెక్స్ట్ డే పలావ్ అప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ నిన్న మిగిలింది కదమ్మా అది అడ్జస్ట్ చేయండి, దాంట్లో బాగా వస్తుంది అనేదానికి అవకాశం ఉంటుంది. 1 వీక్ అయితే నేను దాదాపు నెల పెట్టమంటా మామూలుగా వేరే దగ్గరలో. ఒక నెల ఒక ఇద్దరిని ఇన్ఛార్జ్ పెట్టండి, ఒక నెల ఒక ఇద్దరిని ఇన్ఛార్జ్ పెట్టండి. ఖచ్చితంగా టీచర్స్ ఒకరో ఇద్దరు భోజనం చేయాలా పిల్లలతో పాటు డ్యూటీలు వేసుకొని. ఎందుకంటే సన్న బియ్యం ఫైన్ రైస్ ఇస్తున్నాం, పోయినసారన్నా కొంచెం లావు బియ్యం ఇస్తున్నాం కాబట్టి ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు ఫైన్ రైస్ ఇస్తున్నాం, బ్రహ్మాండంగా తినచ్చు పిల్లలతో పాటు. మేము అందరం తింటా ఉంటాం. మామూలుగా సిటీలో విజయవాడ టౌన్లో బయట నుంచి 50% కంటే ఎక్కువ తినేవాళ్ళు లేరు లాస్ట్ టైం గతంలో పాస్ట్. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 10% తింటా ఉన్నారు. ఎందుకంటే రైస్ మంచిగా ఇస్తూ ఉన్నాం. మంచిగా ఇలాంటి తల్లులు బాగా భోజనం చేసి పెట్టినారంటే రుచికరంగా పిల్లలు తింటారు. మన అబ్జర్వేషన్ ఇవన్నీ చేయించుకోవాల్సిన బాధ్యత మనకు హెచ్ఎం గారిది, వాళ్ళది, అక్కడ చేయించుకునే వాళ్ళది. నేను అనేది ఏంటంటే మనకు చదువులు ఎంత ముఖ్యమో అన్నాలు కూడా అంతే ముఖ్యం, దానికి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే మనకు వాళ్ళు కడుపు నిండా బాగా తిన్నారంటేనే బాగా చదువుకోగలరు.
రేపు బయటికి పోయి మన గురించి గొప్ప చెప్పాలండి. మన ప్రభుత్వ స్కూళ్ళ గురించి మంచి భోజనాలు పెట్టారు మా టైంలో, ఏదో గడ్డి పెట్టినట్టు పెడుతున్నారు అబ్బా, ఏదో తినేవాళ్ళము, కూరలు తెచ్చుకునే వాళ్ళం ఇంటి దగ్గర నుంచి అనేవాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఎన్నో వింటూ ఉంటాం మేము. అలాంటి వాటికి అన్నిటి కూడా స్వస్తి పలకాలంటే చదువులతో పాటు వీటికి కూడా, చదువులను నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పను, ఇది కూడా ఒక కన్నేసి పెట్టాలి మనం జాగ్రత్తగా. మనకు మంచి మెనూ ఇచ్చారు, మంచి సిస్టమేటిక్గా ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు, మంచి రైస్ వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా, ఇవన్నీ కూడా వీళ్ళతో స్టాఫ్ బ్రహ్మాండంగా ఇచ్చారు. బిల్స్ వస్తున్నాయమ్మా, ఎవరు హెడ్ మీరేనమ్మా, మీ అకౌంట్కి వస్తాయా? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది మీ జీతం, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది. మీకు ఇచ్చే ₹9.69 అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలే, మీకు 8 రూపాయల చిల్లరే వస్తుంది ప్రజెంట్. అది కూడా వస్తుంది, పాతవి కూడా వస్తాయి. అవన్నీ ఆ చిల్లర ఎంత ఉందో అది కూడా అడ్జస్ట్ చేస్తాం. ఆ 8 రూపాయల ఎంత, ₹8.62, ₹8.62. ఇప్పుడు ₹9.69 చేశారు, ఇంకా క్లియర్ కాలేదు. ఈ ₹8.62లో స్టేట్ గవర్నమెంట్ 40%, 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది డబ్బులు. అవి స్ప్లిట్ అవుతాయి, బాగా అర్థం చేసుకోండి. మీరు ఎవరిని అడిగినా ఆయన మాకు బిల్లుల వల్లే అంటారు. కాదు, పడతా ఉన్నాయి అవి. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు వేస్తారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారో, వాళ్ళ 1000 ఇలా 2000, ఈ అన్నాలకు పిల్లోనికి ఎంత వస్తుందో అది కూడా స్ప్లిట్ అవుతూ ఉంటాయి డబ్బులు. అవి మనకు ఎప్పుడో దఫాలు పడతా ఉంటాయి, మీకు తెలియదు. ఏందో మాకు పడ్డం లేదు అనుకుంటారు. అవి ఆ లెక్కచారం క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు 8th లోపల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 9th 10th స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో కూడా భాగాలు ఇస్తారు. వాళ్ళ భాగం ఎప్పుడు పడుతుందో తెలియదు, వీళ్ళ భాగం ఎప్పుడు పడుతుందో తెలియదు. అట్లా విడివిడిగా పడతాయి. అప్పుడు మీ కన్ఫ్యూజన్, వాళ్ళు అది ఎప్పుడుదో ఇది ఎప్పుడుదో. అంటే మీరు ఇప్పుడు మీరేం కంప్యూటర్లో ఉండదు కదా మీ దగ్గర అన్నీ చూసుకోవడానికి, ఏవో పడతా ఉంటాయి, మీరు ఇస్తూ ఉంటారు. అది మీ కన్ఫ్యూజన్ అనమాట. దాదాపు మిడ్ డే మీల్స్లో భోజనంలో బిల్స్ ఆగడం అనేది చాలా రేర్. ఒక నెల, ఒక 9th 10th కొద్దిగా లేట్ అవుతుంది, 8th లోపల పిల్లలకి ఇమీడియట్గా పడతాయి. అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బిల్లుల గురించి మీరేం టెన్షన్ పడకండి, ఒక నెల 2 నెలల లోపల క్లియర్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అదేనండి, పడతాయి. వాళ్ళు జనరల్గా రెగ్యులర్ పడతాయి, కానీ వీళ్ళకి తెలియదు. మీరు అంటా ఉన్నారు కదా, నేను చెప్పిన రీజన్స్ అవే. పడిపోతాయండి. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా లేటుగా పడతాయి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కొన్నిసార్లు లేటుగా పడతాయి. ఈ స్ప్లిట్ కావడంతో బిల్స్ వీళ్ళకు అనుకోకూడదు, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మీరు మంచిగా చేయండి అమ్మా, మంచిగా చేస్తే బాగా పడతాయి. కనీసం 2 weeks ఒకసారి. అవునా, గ్రేట్. అన్ని స్కూల్స్ అవునా, అందుకే ఆల్మోస్ట్ జాగ్రత్తగానే అన్నారు. ఏదేనండి అన్ని ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేము ఏదైనా సరే గట్టిగా అడిగి తప్పులు జరిగితే ఎందుకు మేము గట్టిగా మాట్లాడతాం, గట్టిగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వాడ్ పిల్లవాడు కాపీలు కొడతా ఉన్నట్టే చూస్తున్నట్టు పోతారా? నేను చేసేది అదే పని, ఏం లేదా. మీరు చదువుతున్న స్కూలు ఒక ప్రిస్టేజియస్గా రన్ చేస్తూ ఉన్నారు. 586 లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ. 586 మార్క్స్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ వస్తే ఈ ఇయర్ అట్లీస్ట్ ఒక 2-3 మార్క్స్ అన్న ఇంక్రీజ్ చేయాలి మనం. అర్థమవుతా ఉందా? గర్ల్స్ అండ్ బాయ్స్ లిజన్, చేస్తారా? ఉన్నారా గెట్టోళ్ళు? హేమంత్ ఉన్నాడు సార్, మనోహర్ ఉన్నాడు. ఓకే, ఎవరు హేమంత్? లిఫ్ట్ హ్యాండ్, లిఫ్ట్ హ్యాండ్. హేమంత్, ఇంకా జాషువా. వీళ్ళిద్దరు మా టార్గెట్ సార్. మాకు గర్ల్స్ ఉంటారు మామూలుగా. వెరీ గుడ్. ఈ పిల్లలు వెరీ గుడ్, బాగా చదవాలమ్మా. మీరు మంచి మార్క్స్ తేవడం అనేది ఒక ప్రిస్టేజ్ అనమాట, ఒక ప్రైడ్. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులకి అయితేనేంటి, స్కూల్కి అయితేనేంటి, మీ డిఓ గారికి అయితేనేంటి, మన జిల్లాకి అయితేనేంటి, మన హెచ్ఎం గారికి అయితేనేంటి, మీ చదువు చెప్పే స్టాఫ్కి అయితేనేంటి, వాళ్ళకందరికీ కూడా ఒక పెద్ద తృప్తినిస్తుంది. ఈ మా ఎన్టీఆర్ డిస్టిక్లో టాప్ రిజల్ట్ వచ్చిందంటే కన్నా చాలా గొప్పగా ఫీల్ అవుతారు, హ్యాపీనెస్ వస్తుంది బాగా. ఆ హ్యాపీనెస్ మీరందరూ కలిసి మంచిగా, వీళ్ళే కాదు అందరూ కూడా మినిమం 500 క్రాస్ చేసేదానికి 470, 480, 490, 500 క్రాస్ చేస్తేనే దానికి ఫ్యూచర్. మీకు ఎక్కడికి పోయినా ఫ్యూచర్లో లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ జాబ్కు పోయినా కానీ
మీ ఏ ప్రైవేట్ సెక్టార్లో జాబ్కి పోయినా కానీ ఫస్ట్ చూసేది మీ 10th మెమో. గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ చూడరు, డిగ్రీ చూడరు, అది జస్ట్ పర్సెంటేజ్ చూస్తారు అంతే. 10th మెమోలో క్లియర్గా ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత మీ కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తింటున్న భోజనాలను పర్యవేక్షిస్తూ ఉంటా. చదువుల గురించి నాకు మంచి ఒపీనియన్తో పిల్లలు కొన్ని మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా? భోజనాలు బాగున్నాయి ఇక్కడ? అంత మంచి వంట వాళ్ళు బాగా చేస్తున్నారా? టేస్టీగా ఉన్నాయా? ఎందుకంటే మేము ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా భోజనం చేయండి అని చెప్తున్నామంటే, మీకు ఇచ్చే రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని చెప్పేసి ఒక సన్న బియ్యం లాగా ఆకారంలో ఉంటాయి. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్తో చిన్న బియ్యం ఆకారంలో ఉండే ఫోర్టిఫైడ్ కెన్నల్స్ను 225 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతాం. అవి మనకు వాటిలో మంచి విటమిన్స్ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. గుర్తుపెట్టుకోండి, రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ వాటిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయి? ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఈ 3 కలిపి బియ్యం పిండి వీటితో తయారు చేస్తారు. బియ్యం ఆకారంలో ఉంటుంది. 25 kg బ్యాగ్లో 250 గ్రామ్స్ కలుపుతారు. అంటే ఈచ్ కిలోకు 10 గ్రామ్స్ వస్తాయన్నమాట. వాటితో బియ్యం అన్నం చేసి పెడుతున్నారు. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే అందులో విటమిన్స్ పోతాయి అండి. డిఓ గారు, అది నేను మర్చిపోయాను. కొంచెం గంజి ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకూడదు, అట్టేసరే వేసుకోవాలి. అది ఎక్కడ కూడా రంధ్రాల గిన్నెలు ఉండకూడదు మన భోజనశాలల్లో. ఎందుకంటే గంజి ఉంచకూడదు అనమాట. మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అట్లే చేయాలి ఇది కూడా. ఇవి చాలా ప్రిస్టేజియస్గా ప్రభుత్వం కలుపుతూ ఉంది. దాదాపు 70 రూపాయలు 80 రూపాయలు పెట్టుకుంటా ఉంది అవి. ఇవి కూడా మీకు ఇచ్చే బియ్యం కూడా ఫైన్ రైస్ దాదాపు 50, 55, 60 రూపాయలు దాకా ఉంటాయి. ఇవి మనం బయట కొంటున్నాం కదా, సేమ్ రైస్ ఇవి. మీరు అనుకోవచ్చు, మీరు మీ పేరెంట్స్కి కూడా చెప్పండి, మంచి బియ్యం ఇస్తూ ఉన్నారు, మంచి ఏదో ఒక స్టోర్ బియ్యము అట్లా లేదు. ప్రభుత్వం చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటా ఉంది రైతుల దగ్గర నుంచి. కాబట్టి మంచి బియ్యము, మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. మంచి రకరకాలైన కూరలు, డైలీ బాయిల్డ్ ఎగ్, ఆల్టర్నేట్ డేస్ చిక్కీ, ఆల్టర్నేట్ డేస్ రాగి మాల్ట్, ఇవన్నీ కూడా మీకోసం మంచిగా ఇస్తాం. సాటర్డే మంచి స్వీట్ పొంగల్. ఓకే, అర్థమైందా? ఇవన్నీ మీరు మంచిగా తినాలా. మంచి గ్రౌండ్ ఉంది, బాగా ఆడుకునేటప్పుడు ఆడుకోవాలా, చదువుకునేటప్పుడు చదువుకోవాలా. కాబట్టి బాగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి.